అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూషా రెడ్డి గారు. మరి ఆయిషీకున్న ప్రాబ్లం గురించి అయాజ్ ఒక్కడే బాధపడుతున్నాడు కదా. అసలు ఆయిషీకి తన కడుపులో కవలలు ఉన్నారని తెలుస్తుందా? మరి ఆయిషీ కడుపులో ఉన్న పిల్లలకి ఏమీ కాకుండా అయాజ్ ట్రీట్మెంట్ ఇప్పించగలడా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? మీ అమ్మలు ఎప్పుడు అల్లుడు సైడ్ తీసుకుంటారు ఎందుకో అని విసుగ్గా టవల్ చుట్టుకుని బెడ్రూమ్కి నడిస్తే వెనుకే వెళ్లిన యశోద మ్యాక్సీ వేసుకుంటున్న కూతుర్ని ఆపి చీర కట్టించి ఇక్కడే ఉండు ధూపం వేస్తానని కిందకెళ్లి సాంబ్రాణి ధూపం తీసుకుని ఆయిషీ తలను ఆర్పి చక్కగా ధూపం వేసి ఆరిన జుట్టుకు లూజ్గా జడను అల్లి మళ్లీ కిందకెళ్లి గార్డెన్లో విరిసిన జాజులను మాలగా చిక్కగా కట్టి ఆయిషీ తలలో జాజులను తురిమి ఇప్పుడు నా కూతురు బంగారు బొమ్మలా ఉందని మెటికలు విరుస్తారు. తల్లి పిచ్చికి నవ్వుకున్న ఆయిషి కిందకు నడిచి తండ్రితో కలిసి కాసేపు గార్డెన్లో వాకింగ్ చేస్తూ జోయా కోసం కావ్య కాల్ చేస్తుంది. ఆఫీస్కు వెళ్లిన అయాస్ చేతికున్న ఖరీదైన వాచ్లో టైం చూసుకుంటూ బ్లేజర్ని చేతిలోకి తీసుకొని ఆఫీస్ నుంచి బయలుదేరతాడు. స్టాఫ్లో ఎప్పట్లానే పెళ్లికాని అమ్మాయిలు అయాస్ మగసిరికి అట్రాక్ట్ అయ్యి ఇలాంటి వాడు దొరకాలంటే ఎన్ని పూజలు చేయాలరా బాబు అని చూస్తుంటే అవేవి పట్టించుకొని అయాస్ లిఫ్ట్ బటన్ నొక్కుతాడు. లిఫ్ట్లోకి ఎంటర్ అయిన ప్రెగ్నెంట్ లేడీని చూసి ఈ టైం వరకు ఎందుకున్నావని అయాజ్ అడిగితే వర్క్ ఉంది సార్, మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళనని అంటుంది ఆ ప్రెగ్నెంట్ లేడీ. డెలివరీ అయ్యేదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాను, ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు, టేక్ కేర్ అని చెప్తాడు అయాజ్. థ్యాంక్ యూ సార్, కానీ నా శాలరీ అని ఆ అమ్మాయి ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కు తక్కువగా వస్తుందో అన్న కంగారుతో సనిగితే డోంట్ వరీ, నీ శాలరీ నీకు వస్తుంది ఆఫ్టర్ డెలివరీ, హెల్త్ సెట్ అయ్యేదాకా రెస్ట్ తీసుకో మిస్ కుసుమ అని ఆమె ఐడిని చూస్తూ అన్న అయాస్ మేనేజర్ కు కాల్ చేసి ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తాడు. అయాస్ సీఈఓ సార్ మంచితనం ఆల్రెడీ ఆఫీస్ లో తెలుసు కాబట్టి మరోసారి తమ బాస్ గురించి ఆ అమ్మాయితో పాటు స్టాఫ్ కూడా గొప్పగా చెప్పుకుంటారు. డ్రైవర్ సెల్యూట్ చేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే కూర్చున్న అయాస్ సైన్స్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ చేస్తాడు. సార్ అని డ్రైవర్ పిలిస్తే ప్యాలెస్ కి కాదు మెన్షన్ కి అని అంటాడు అయాస్. ఎస్ సార్ అని డ్రైవర్ ఆయిషి పుట్టింటి ముందు ఆపితే ఫైల్స్ తీసుకుని లోపలికి నడుస్తాడు అయాస్. అప్పటికే 8 అవుతుండడం వల్ల ట్రాఫిక్ లో ఇంకో అర్ధగంట పడితే అప్పటికే టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి జయవర్ధన్ గారు కూతురికి తినిపిస్తే బెడ్రూమ్ లో నిద్రపోతుంటుంది ఆయిషి. ఇంటి అల్లుడిని నవ్వుతూ లోపలికి పిలిచిన జయవర్ధన్ గారు భార్యను పిలిస్తే రా అయాస్ బాబు భోజనం వడ్డిస్తానని పిలుస్తుంది యశోద. ఆయిషి కోసం లాగుతున్న మనసుకు ఫ్రెష్ అయ్యాక చేస్తాను అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి, డిస్టర్బ్ చేస్తుంటే సారీ అని చెప్తాడు అయాస్. పర్లేదు ఆయిషి పడుకుంది వెళ్ళు అని జయవర్ధన్ గారు గదికి వెళ్ళిపోతే వెనుకే వెళ్లిన యశోద నవ్వుతుంటే ఎందుకోయి నవ్వుతున్నామని అడుగుతారు ఆయన. ఏ అమ్మ అయినా తన కూతుర్ని కలలో పెట్టుకుని భర్త రావాలని కోరుకుంటుంది. నా కూతుర్ని అల్లుడు గుండెల్లో పెట్టుకుంటే ఆనందంతో నవ్వే వస్తోంది మరి యశోద అంటే అవును యశోద, ఆయిషి అయాస్ ఒకరి కోసం ఒకరు పుట్టినవారు. నా డెసిషన్ కరెక్ట్ అని అయాస్ లో చూసిన ప్రతిసారి నాకెంత గర్వంగా ఉంటుందో అని నవ్వుతూ గొప్పగా జయవర్ధన్ గారంటే నిజమేనండి అని నవ్వుతుంది యశోద. బెడ్రూమ్ డోర్ తీయగానే చల్లటి ఏసీ గాలి తనని తాకితే బెడ్ మీద మెస్సీగా ఉన్న జడలో మల్లెపూలతో పీచ్ కలర్ మెత్తడి చీరలో ముద్దుగా నిద్రపోతూ కనిపిస్తుంది ఆయిషి. శబ్దం రాకుండా డోర్ క్లోజ్ చేసిన అయాస్ ఆయిషి పక్కనే కూర్చొని ఆమెను తాకకుండా చూస్తాడు. చెంపపై చెయ్యి పెట్టుకుని నిద్రపోతున్న ఆయిషిని చూడగానే కూతురు కూడా అలాగే నిద్రపోవడం గుర్తొచ్చి చిన్న నవ్వొస్తే బంపు దగ్గర పిల్లో ఉంచి షర్ట్ బటన్స్ విప్పుకుంటూ అయాజ్ వెళ్తుంటే చెయ్యి పట్టుకుంటుంది ఆయిషి. తన మణికట్టు సగం మాత్రమే ఆయిషి పిడికిట్లో ఉంటే తల తిప్పి ఆయిషీను చూస్తాడు అయాజ్. దగ్గరకు వచ్చి కూడా ముద్దు పెట్టుకోకుండా వెళ్లడం పాపమని తమరికి తెలియదా మిస్టర్ ఖాన్ అని పైకి లేస్తున్న ఆయిషి చేతిని గట్టిగా పట్టుకుంటాడు అయాజ్. నేను వచ్చినట్టు నీకు ఎలా తెలిసింది? బెడ్ దిగిన ఆయిషి అయాజ్ ముందు నిల్చొని ముందుకు వంగి అయాజ్ మెడవంపు దగ్గర స్మైల్ చేస్తూ ఇలా అని అంటుంది ఆయిషి. తన పెర్ఫ్యూమ్ స్మెల్ కు కనిపెట్టేసిందని ఫ్రెష్ అయి వస్తానని అయాస్ వెళ్తుంటే తన కొంగుతో అయాస్ మణికట్టుని చుట్టి ఆయిషి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని అడుగుతుంది చిరుకోపంగా. కనుబొమ్మలు ముడిచి నేనెప్పుడు నిన్ను అవాయిడ్ చేశానే, డ్రీమ్లోనా అని విసుగ్గా మొహం పెడతాడు అయాస్. కాదు నిజంలో, నిన్నటి నుండి చూస్తున్నాను. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి నన్ను మా పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వస్తున్నావు. ఇది అవాయిడ్ చేసినట్టు కాదా మిస్టర్ ఖాన్? అసలు ఏంటి మ్యాటర్? కాస్త బొద్దుగా అయ్యానని తమరు 6 ప్యాక్ బాడీకు నేను సరిపోనని వదిలేస్తున్నావా నన్ను అని ఎడమ కనుబొమ్మ ఎగరేస్తూ అడుగుతుంది ఆయిషి. నడుము చుట్టూ చెయ్యేసి లాక్కున్న అయాస్ తప్పు చేశానని అంటాడు కింద పదవిని లాగుతూ. ఏం తప్పు?
నిన్న హాస్పిటల్లో బ్రెయిన్కి ఎక్కడైనా బొక్క పడిందేమోనని స్కాన్ చేయించాల్సిందని అయాజ్ అంటే మూతి నల్లగా పెట్టుకున్న ఆయుషి అయాజ్ బుగ్గను కోపంతో కొరుకుతుంది. పంటిగాట్లు పడితే వదలవే రాక్షసి అని ఆయుషిని వదిలించుకొని గుర్రుగా చూస్తున్న భార్యను చూసి, నువ్వు అడిగినందుకు నాకు రావాలి కోపం, నీకు కాదే పాగల్ బీవి అని ఆయుషి రుద్దున అయాజ్ పొడిచి షర్ట్ విప్పి ఆయుషి మొహాన్ని విసిరి వాష్రూమ్ లాక్ చేసుకుంటాడు అయాజ్. షర్ట్ నుండి వస్తున్న స్మెల్ గుండెలు నిండుగా పీల్చుకున్న ఆయుషి నవ్వుకొని బయటికి రాని పని చెప్తాను మిస్టర్ అయాస్ అని వార్డ్రోబ్ నుండి అయాస్ కు డ్రెస్ తీసి పెడుతుంది ఆయుషి. వాష్రూమ్ నుండి టవల్తో వచ్చిన అయాస్ ఆయుషి ముందే డ్రెస్ వేసుకుంటూ ఏంటని అడుగుతాడు ఆమెనే చూస్తూ. ఏంటి అని తిరిగి ఆయుషి అడిగితే, నా పని చెప్తానని అన్నావు కదే, అదే ఏంటని అడుగుతున్నానని ఆమె ముందే డ్రెస్అప్ అవుతాడు అయాస్. బెడ్ మీద కూర్చున్న ఆయుషి చేతులను వెనక్కి పెట్టి వెనక్కి వాలి కూర్చొని అయాస్ బాడీని చూసి పెదవుల్ని సాగతీసి సో హాట్ అయాస్ అని అంటుంది. అయాస్ షార్ప్ గా చూశాడు. గదిలో హాట్ గా ఉందని అన్నానని ఏసీ రిమోట్ కోసం వంగుతున్న ఆమెను చూసి ఏయ్ ఆగు అని కసిరాడు అయాస్. ఆయుషి ముందుకొచ్చి కడుపుతో ఉన్నావు, జాగ్రత్తగా ఉండాలన్న సెన్స్ లేదే నీకని కసిరి తనే ఏసీ పెంచి షర్ట్ వేసుకుంటాడు అయాస్. డిన్నర్ నాన్న తినిపించారు, నీకు తీసుకొస్తానని ఆయుషి కిందకు నడుస్తుంటే కేర్ఫుల్ అని అంటాడు వెనక నుంచి అయాస్. ఆయుషి అడుగులు నెమ్మవైతే కిచెన్ లోకి నడిచిన ఆయుషి కర్రీస్ ను రీహీట్ చేసుకుని అప్పటికప్పుడు వేడిగా చపాతీలను సాఫ్ట్ గా చేసుకుని తిరిగి బెడ్రూమ్ నడుస్తుంది. ఆహిల్ ఇంట్లో ఉన్న కూతురు ఏం చేస్తుందో అని కాల్ మాట్లాడుతున్న అయాస్ కు జోయా నిద్రపోతుంది బావా అని చెప్తుంది కావ్య. సరే కావ్య గుడ్ నైట్ అని అయాస్ కాల్ కట్ చేస్తే ఎవరు ఫోన్లో అని అడుగుతాడు. వాష్రూమ్ నుండి తల తుడుచుకుంటూ వస్తూ ఆహిల్. అయాస్ బావగారు ఆహిల్ జోయా కోసం కాల్ చేశారని అయాన్ కు అక్కపక్కనే పడుకోబెడుతున్న కావ్యను చూసి అమ్మ గదిలో పడుకుంటారులే కావ్య అని జోయాను అయాన్ను ఎత్తుకుని చాందిని గారి పక్కన పడుకోబెట్టి వస్తాడు ఆహిల్. బెడ్ మీద కూర్చున్న కావ్య ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తుంది కావ్య. అయాన్ కు చెల్లిని ప్లాన్ చేసుకుందాం బేబీ అని గోముగా అన్న ఆహిల్ కావ్యను సందిట్లో బంధిస్తాడు. వదులు ముందు అని కావ్య కాసేపు బెట్టు చూపిస్తే బెట్టు చెయ్య కావ్య, చాలా గ్యాప్ వచ్చింది, కోఆపరేట్ కరోనా బేబీ అని ముద్దు పెట్టడానికి ముందుకొస్తే కావ్య ఆహిల్ బుగ్గను కొరికి అతని మెడ చుట్టూ చేతులేసి మీద పూర్తిగా లాక్కుంటుంది. నవ్విన ఆహిల్ తెల్లారే వరకు క్షణం కూడా కావ్యను వదలకుండా అల్లుకుపోతాడు. ఆయుషితో తినిపించుకున్న అయాస్ ఆయుషి చేత జ్యూస్ తాగించి ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు అయాస్. ఆయుషి చేతి గోర్లకున్న నెయిల్ ఆర్ట్ని చూస్తూ పొట్టకు మొహం అదివి టాబ్లెట్స్ అని అడుగుతాడు అయాస్. వేసుకున్నానని అన్న ఆయుషి అయాస్ తల నిమురుతుంటే ఆమె పంపు కిస్ చేసి మౌనంగా ఉండిపోతాడు. కదిలిన ఒక బిడ్డ స్పర్శకు బేబీ కిక్కివ్వడంతో చూసారా మీ టచ్కే బేబీ ఎలా కదులుతోందో అని ఆయుషి నవ్వుతూ అంటే పడుకుందాం రావే అని ఆమె ఒడిలో నుంచి లేచి ఆయుషిను కిందకు లాగి నా కోసమేనా ఆ చీర అని అడుగుతాడయ్యా. సాయంత్రం ఎందుకు తల్లి మ్యాక్సీ వద్దని చీరను కట్టించడం గుర్తు రావడంతో నవ్వుకున్న ఆయుషి ఆ అని అంటుంది. నవ్విన అయాస్ ఆయుషి బుగ్గ మీద ముద్దిచ్చి కిందకు జారి గుండెల మీద నుండి కొంగును తప్పించి పొంగిన పాల పొంగులను చూస్తున్న అయాస్ కు తేడా స్పష్టంగా తెలిస్తే ఆయుషి పెదాలని ప్రేమగా అందుకుంటాడు అయాస్. ఎప్పట్లా ఘాటుగా కాకుండా స్మూత్ గా ఉన్న ముద్దుకు అయాస్ జుట్టులోకి చేతులను జరిపింది ఆయుషి. ఫుల్గా తిని పడుకున్న శశికళను చూసి ఇది లేజీ అయ్యింది కాక నా బేబీని కూడా లేజీగా తయారు చేస్తున్నట్లుంది అని మనసులో తిట్టుకొని ఏయ్ తిన్న వెంటనే ఇలా మనుదిన పాములా పడుకోకపోతే కాస్త అటు ఇటు వాక్ చేయొచ్చు కదా అని అంటాడు అభయ్. నువ్వేగా ఫ్లోర్ పై కాలు స్లిప్ అవుతుంది చేయకని చెప్పావని అరిస్తే ఆమె మెడ స్కార్ఫ్ వేసి దాని చేతిని చాపాడు. అభయ్ చేతిని చూసి అతని మొహంలోకి చూసిన శశికళ ఎక్కడికని అడుగుతుంది. చెప్తాను రా అని శశికళను బయటికి నడిచిన అభయ్ ఫ్లాట్ ను లాక్ చేసుకుని అదే అపార్ట్మెంట్ కమ్యూనిటీ పార్క్ కు నడిపిస్తాడు అభయ్. ఇప్పుడు వాక్ చేయని అభయ్ అంటే స్లిప్పర్స్ ను వదిలి అరకాళ్లకు మెత్తగా తగిలిన గడ్డికి నువ్వు కూడా రా అని అభయ్ చేతిని వదలకుండా ఇంకో చేత్తో పొట్టను పట్టుకుని వాక్ చేయడం మొదలు పెడుతుంది శశికళ. ఈవినింగ్ టైం అలా వాక్ కోసమే వచ్చే అపార్ట్మెంట్ సెక్రటరీ భార్య ఇద్దరిని చూసి ఏమా తడుపుతూ ఉన్నావు, ఎంత మోడర్న్ గా ఉండటం ఇష్టమైతే మాత్రం పాపిట్లో ఇంత కుంకుమ పెట్టుకోకుండా తిరుగుతున్నావేంటని అంటుంది ఆవిడ శశికళని చూస్తూ. శశికళ అభయ్ని కోపంగా చూస్తే ఇట్స్ ఓకే ఆంటీ, తనకు అలాంటివన్నీ ఇష్టం లేదని అభయ్ కవర్ చేస్తాడు. శశికళ మాత్రం అభయ్ మాటలో గుర్రుగా చూసి నేను చెప్పానారా అడవి పంది అని మనసులో ఖర్చిగా తిట్టుకొని కోపంగా చూస్తుంది. పెళ్ళైన ఏ ఆడది కుంకుమను ఇష్టపడకుండా ఉండదు అబ్బాయి, అదే మూడుముల బంధానికి ఉన్న శక్తి అని ఆవిడ అటు ఇటు చూసి ఇప్పుడే వస్తానని వాస్తు కోసం పార్క్
సెంటర్లో కట్టించిన చిన్న గణపయ్య మండపం ముందున్న కుంకుమను తీసుకుని వచ్చిన ఆవిడ ఇప్పుడు పెట్టని చెప్తుంది. నేను పెట్టాలా అన్నట్టు అభయ్ చూస్తుంటే అభయ్ శశికళతో ఆ ఫ్లాట్లో ఉంటున్నప్పుడు చూస్తున్న ఆవిడ పెట్టబ్బాయ్ అని గదబడంతో శశికళ పాపిట్లో ఘనంగా కుంకుమ పెడతాడు అభయ్. ఒక క్షణం మనసంతా తెలియని భావోద్వేగంతో నిండిపోతే తలెత్తి అభయ్ని చూసింది. అతని చూపు కూడా శశికళ చూపుతో లాక్ అయితే, ఇప్పుడు బాగున్నావు, రోజు పెట్టుకో అమ్మాయి అని మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి కానీ కట్టు బొట్టు కాదు. చూస్తుంటే నెలలు నిండినట్టుగా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకో అబ్బాయి అని అంటుంది ఆవిడ. అని అభయ్ తన కుంకుమ పెట్టడం శశికళకి ఇష్టం లేదని ప్యాంట్ పాకెట్స్ లో చేతులు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతే శశికళ చేతిని పట్టుకొని, నేను ఈ అపార్ట్మెంట్ సెక్రటరీ భార్యని, నిన్ను అభయ్ను అప్పుడప్పుడు చూస్తుంటాను, చూడ ముచ్చటగా ఉంటుంది మీ జంట, కానీ ఇద్దరే ఉంటున్నారు, లవ్ మ్యారేజా అని అడుగుతుంది ఆవిడ. ఏం చెప్పాలో తెలియక అవునండి అని అంటుంది శశికళ ముభావంగా. నెలలు నిండిన పిల్లలు పట్టించుకోకుండా మీ అమ్మ ఏం చేస్తోంది? ఎంత ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం నిండు గర్భవతి అయిన నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటుందో మీ అమ్మని ఆవిడ కాస్త కటువుగా అంటే, నాకు అమ్మ లేదండి, నా చిన్నప్పుడే చనిపోయింది, నాన్న మాత్రమే ఉన్నారు, ఆయనతో నేను మాట్లాడి చాలా రోజులే అవుతుందని అంటుంది శశికళ బాధగా. అయ్యో క్షమించమ్మా, నీ మనసుని నొప్పెట్టినట్టున్నాను, అమ్మ లేకపోతేనేమి అత్త ఉందిగా అని ఆవిడంటే, ప్రస్తుతం నాకు ఎవరి అవసరం రాకుండా అన్నీ తానే అయి చూసుకుంటున్నాడని కిడ్స్ ప్లే ఏరియాలో ఒక పాపతో నవ్వుతూ మాట్లాడుతున్న అభయ్ని చూస్తూ అంటుంది. ఇంకేం అదృష్టవంతురాలి అమ్మాయి, ఇక్కడ నుంచి ఎవరు లేరని బాధపడుతూ పక్కపక్కనే కదా మన ఫ్లాట్స్, నేను కూడా వస్తుంటా లేక నుండి, ఇంకెళ్ళి ఎక్కువసేపు నిల్చునుంటే పాదాలు తిబ్బిరెక్కుతాయని ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోతే శశికళ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. ఆ పాప చేతిలో చాక్లెట్ పెట్టి బుగ్గలు లాగిన అభయ్కు జోయాను బాగా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. తనుంటున్న కమ్యూనిటీ అపార్ట్మెంట్ నుంచి ప్యాలెస్ కు దూరమే అయినా జోయా కోసమైనా వెళ్లాలనుకుని శశికళ పక్కనొచ్చి కూర్చుంటాడు అభయ్. ఏంటేదో ఆలోచిస్తున్నామని అభయ్ అడిగితే ఏం లేదని తల అడ్డంగా ఊపుతుంది, కానీ ఆమె ఆలోచనలకు మాత్రం బ్రేక్ పడదు. ఆవిడ పరిచయం చేస్తే కుంకుమ పెట్టాను, పైగా తెలిసిన ఆంటీ, అందుకే నువ్వు అని చెప్పలేకపోయాను, సారీ, నువ్వు హట్ అయి ఉంటే అని అంటాడు అభయ్. అభయ్ని కోపంగా చూసిన శశికళ, నన్ను ఫ్లాట్ కి తీసుకెళ్ళు, నాకు ఇక్కడ నచ్చలేదని అంటుంది. ఏమైంది తిక్కదానా, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నావని అభయ్ చిరాగ్గా మొహం పెడితే అభయ్ని చూసి, నీకు నేనంటే ప్రేమ కాదు బరువు, వెళ్ళిపోతాలే నా కొడుకు పుట్టాక అని అభయ్ను నెట్టేసి శశికళ ఒక్కతే ఫ్లాట్ కు నడుస్తుంది. కనతలు నొక్కుంటూ, గాడ్, ఇప్పుడు నేనేమన్నానని సంబంధం లేకుండా మాట్లాడుతోందని శశికళను ఒంటరిగా వదిలేయలేక వెనకే వెళ్తాడు అభయ్. ఫ్లాట్ డోర్ ని క్లోజ్ చేసి అభయ్ వెళ్లేసరికి శశికళ ఒక్కతే బాల్కనీ కోచ్ లో కూర్చొని కనిపిస్తుంది. ఆమె ముందు నిల్చున్న అభయ్ను చూసి శశికళ అని మొహం తిప్పుకుంటే, ఎందుకే కోపంగా ఉన్నావని శశికళ మనసు ఏంటో ఊహించకుండా అడుగుతాడు అభయ్. అర్థమైంది, దీనికోసమే కదా అని పాపెట్లో ఉన్న కుంకుమను అభయ్ చెరిపోయిపోతే అతని చెంపపై లాగిపెట్టి కొడుతుంది శశికళ. అయాస్ గుండెలపై తల పెట్టుకున్న ఆయుష్ నిద్రలోకి జారుకుంటే తన రక్తం 2 ప్రతిరూపాలుగా రాబోతున్నారని ఆనందపడ్డ అయాస్ ఆయుషికు సర్ప్రైజ్ ఇవ్వాలని ఆశపడ్డాడు. ఇప్పుడు ఒక బేబీ మాత్రమే ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పిన క్షణం నుండి అదే ఆలోచిస్తూ ఎవరికీ చెప్పుకోలేక ఆయుషి ముందు నార్మల్ గా ఉండలేక తన లోపలే బాధపడుతున్నాడు. ఏ అల్లా, ఇంతవరకు నేను ఏది అడగలేదు, ఫస్ట్ టైం, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిని అనిపిస్తోంది, నా బేబీని కాపాడు, నా భార్య మొహంలో సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసులో భారమైన మనసుతో అనుకుంటాడు అయాస్. నిద్రలో కదిలిన ఆయుషిని చూసి అయాస్ ఏంటని అడిగితే పొట్ట పట్టుకొని, ఫీలింగ్ హంగ్రీ మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయని జోయాను కడుపులో మోసినప్పుడే తెలుసుకున్న అయాస్, ఇప్పుడే వస్తాను ఆగు అని కిచెన్ లోకి నడుస్తుంటే ఆగని చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, ఎందుకు సీరియస్ గా ఉన్నావో చెప్పి వెళ్ళని అంటుంది ఆయుషి. కథ ఇంకా ఉంది. మరి ఆయుషి అయాస్ ఎందుకో బాధపడుతున్నాడని అర్థం చేసుకుంది, కానీ ఆ బాధ తన గురించే అని తెలుసుకుంటుందా? తన కడుపులో కవలలున్నారని, అందులో ఒక బిడ్డే క్షేమంగా ఉందని అయాస్ ఆయుషికి చెప్తాడా? లేదా ఆయుషికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయాస్ కోరుకున్నట్టుగానే ఆ దేవుడు తన మొర ఆలకిస్తాడా? మరి శశికళ మనసులో ఏముందో శశికళ ఇప్పటికైనా అభయ్తో చెప్తుందా? అభయ్ తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.